ఈ రోజు మనం మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఈ మూడిటి మధ్య నాకు డిఫరెన్స్ తెలియదు. అసలు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఈ వీడియో చివరి దాకా చూస్తే ఐ గ్యారంటీ యూ మీకు ఈ మూడిటి పైన ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ మీ పోర్ట్ఫోలియోలో ఏ ఆప్షన్ ని యాడ్ చేసుకోవాలో ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఐ విష్ ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ మనకు స్కూల్లో నేర్పించి ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా బాగుండేది. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఈ ఛానల్లో నా గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ని సింపుల్ టర్మ్స్ లో అందరికీ నేర్పించి మీ అందరినీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు గైడ్ చేయడం. జస్ట్ లైక్ హౌ ఐఎమ్ ప్లానింగ్ టు రిటైర్ ఇన్ నెక్స్ట్ 8 months to 1 year. మీకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య డిఫరెన్స్ తెలిస్తే మీరు చాలా టైం అండ్ మనీని సేవ్ చేయొచ్చు. ప్రతి ఫండ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడానికి ఏది బెస్ట్ ఆప్షన్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30K Life Set. ముందుగా మనం ఈ 3 ఫండ్స్ మధ్య కామన్ ఏంటి అని తెలుసుకుందాం. తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఫండ్స్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కంపెనీ స్టాక్ ఆర్ షేర్ కొన్నామంటే మనం జస్ట్ ఆ కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసినట్టు. అదే ఈ ఫండ్స్ ని మనం కొంటున్నామంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఈ 3 ఫండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పెన్సిల్ బాక్స్ ని ఇమాజిన్ చేసుకోండి. అందులో చాలా పెన్సిల్స్ ఉంటాయి. ప్రతి పెన్సిల్ ఒక కంపెనీని లేదా ఇన్వెస్ట్మెంట్ ని రిప్రజెంట్ చేస్తే ఈ పెన్సిల్ బాక్స్ ఏ మన ఫండ్ అన్నమాట. మీరు జస్ట్ ఒక పెన్సిల్ కొంటే ఆ పెన్సిల్ బ్రేక్ అవ్వచ్చు, పని చేయకపోవచ్చు, ఆర్ లాస్ట్ దాకా పర్ఫెక్ట్ గా కూడా పని చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెన్సిల్. సేమ్ అలాగే మనం ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ బాగా పర్ఫార్మ్ చేయొచ్చు లేదా బ్యాడ్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఇట్స్ అ వెరీ రిస్కీ మూవ్ టు పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎగ్స్ అంటే మన మనీ అన్నమాట. ఆ రిస్క్ ని అవాయిడ్ చేయడానికి మీరు ఒక్క పెన్సిల్ కి బదులు ఒక పెన్సిల్ బాక్స్ కొంటే, అంటే ఈ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్క కంపెనీ లాస్ లో ఉన్న మిగతా కంపెనీస్ మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అన్ని కంపెనీస్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయగలిగే కన్వీనియన్స్ తో పాటు మన పోర్ట్ఫోలియోకి ఈ ఫండ్స్ ఇన్స్టంట్ డైవర్సిఫికేషన్ ఇస్తాయి. ఈ ఫండ్స్ అన్ని మరొక ఇంపార్టెంట్ టాస్క్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాయి. అదేంటంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం. జస్ట్ కిడ్డింగ్. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి మంచి ఫైనాన్షియల్ కంటెంట్ ఇవ్వడానికి నాకు అదొక మోటివేషన్ లా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫండ్స్ మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని ఫండ్ మేనేజర్స్ యాక్టివ్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న స్టాక్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని స్టాక్ మేనేజర్స్ మార్కెట్ కండిషన్స్ ని బట్టి యాడ్ చేయడం, డిలీట్ చేయడం చేస్తూ ఉంటారు. మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన మనీని ఈ ఫండ్ మేనేజర్స్ కి ఇస్తున్నట్టు. అండ్ మన తరపున ఈ మేనేజర్స్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలోని స్టాక్స్ ని అమ్మడం, కొనడం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని గమనించారంటే 95 రూపీస్ పెట్టి మనం ఒక్క షేర్ ఆర్ యూనిట్ ని కొన్నామంటే ఇన్స్టంట్ గా మన 95 రూపీస్ 238 కంపెనీస్ లో ఇన్వెస్ట్ అవుతున్నాయి. అండ్ ఈ 238 కంపెనీస్ ని మన తరపున ఈ ఫండ్ మేనేజర్స్ యాక్టివ్ గా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నందుకు వీళ్ళు 0.63% యాన్యువల్ ఫీ చార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫీజ్ నే మనం ఎక్స్పెన్స్ రేషియో ఆర్ మేనేజ్మెంట్ ఫీ అంటాం. ఇలా యాక్టివ్ గా మేనేజ్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియోతో కంపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ ని పిక్ చేసుకునే నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆర్ యాక్టివ్ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక బెస్ట్ ఆప్షన్. బట్ వెయిట్, ఇంకా తక్కువ మేనేజ్మెంట్ ఫీతో ఇలాంటి ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? లెట్స్ లెర్న్ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ మేనేజ్మెంట్ స్టైల్లో మ్యూచువల్ ఫండ్స్ కి ఆపోజిట్. వీటిని ప్యాసివ్ గా మేనేజ్ చేస్తారు. ప్యాసివ్ గా మేనేజ్ చేయడం వల్ల వీటి ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తో ఈ ఇండెక్స్ ఫండ్ ని అర్థం చేసుకుందాం. నిఫ్టీ 50 అన్నది ఒక ఇండియన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కంపెనీస్ యొక్క వాల్యూ పెరగడం, తగ్గడం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇండెక్స్ వాల్యూ పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఈ ఇండెక్స్ ని కాపీ ఆర్ ట్రాక్ చేసే ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ని గమనిద్దాం. మనం 182 రూపీస్ పెట్టి ఈ ఫండ్ యొక్క ఒక షేర్ కొంటే ఆ 182 రూపీస్ ఇండియన్ ఇండెక్స్ అయిన టాప్ 50 కంపెనీస్ లో ఇన్స్టంట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఈ ఫండ్ లో ఫైనాన్షియల్ మేనేజర్స్ ఆర్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇండెక్స్ లో ఉన్న ఫండ్స్ ని ఈ ఫండ్ లో కాపీ పేస్ట్ చేస్తారు. ఈ ఇండెక్స్ ఫండ్స్ బిగినర్స్ కి స్టెబిలిటీ అండ్ గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆప్షన్. బేసిక్ గా ఈ ఇండెక్సెస్ మన కంట్రీలో టాప్ కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ వీటిలోని కంపెనీస్ దివాలా తీయడం అంత ఈజీగా జరగదు. కాబట్టి
ఇండియా గ్రో అయితే ఆటోమేటిక్ గా ఈ ఇండెక్సెస్ గ్రో అవుతాయి. పర్సనలీ ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ ఇండియన్ మార్కెట్స్, ఎస్పెషల్లీ రాబోయే 5 to 10 years లో. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ETF అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ పర్సనల్లీ ఇవి నా ఫేవరెట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఈ ETFs కూడా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తాయి. బట్ ఈ రెండిటి మధ్య ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ప్రైస్ డైలీ ఒక్కసారి చేంజ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని బట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫండ్ ప్రైస్ ని సెట్ చేస్తాయి. ఆ సెట్ చేసిన ప్రైస్ తోనే మనం అమ్మడం కొనడం చేయాలి. అదే ETFs స్టాక్స్ లాగానే స్టాక్ మార్కెట్ లో లేదా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంటాయి. మార్కెట్ అవర్స్ లో మనం ఎప్పుడైనా వీటిని అమ్మొచ్చు, కొనొచ్చు. ఇలా స్టాక్ ఎక్స్చేంజ్ లో వీటిని ట్రేడ్ చేయగలం కాబట్టి వీటిని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిఫ్టీ బీస్ ని గమనించారంటే ఇది నిఫ్టీ 50 ని ట్రాక్ చేసే ఒక ఇండెక్స్ ETF. ఇది స్టాక్ మార్కెట్ లో ఒక రెగ్యులర్ స్టాక్ ఆర్ రెగ్యులర్ కంపెనీ లాగానే లిస్ట్ అయి ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్ అవర్స్ లో ఈ ETF ని ఎన్నిసార్లైనా అమ్మొచ్చు, కొనొచ్చు. 90% ఈ ETFs ఇండెక్స్ ఫండ్స్ ని ట్రాక్ చేస్తాయి. అంటే ఇవి పాసివ్లీ మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్. అదే మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ తో పాటు యాక్టివ్ పోర్ట్ఫోలియోస్ ని కూడా క్రియేట్ చేసి మేనేజ్ చేస్తాయి. ఇప్పుడు ఇండెక్సెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ETFs ఎందుకు నా ఫేవరెట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కెట్ క్రాషెస్ ఆర్ కరెక్షన్స్ జరిగినప్పుడు ఒకే రోజులో ఈ ఇండెక్సెస్ 8 to 10% పడడం, పెరగడం జరుగుతుంది. అలాంటి టైంలో మనం మ్యూచువల్ ఫండ్స్ ని హోల్డ్ చేస్తే వాటిని అమ్మాలన్నా, కొనాలన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సెట్ అయ్యే ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. అదే ETF అయితే మనం మార్కెట్ అవర్స్ లో ఎప్పుడైనా బై ఆర్ సెల్ చేయొచ్చు. నాకు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి బై అండ్ సెల్ డెసిషన్స్ తీసుకోవడానికి ETFs నాకు ఒక బెస్ట్ చాయిస్. అదే నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 to 10 years టచ్ చేయను అనుకున్న అమౌంట్ లోని ఒక పార్ట్ ని ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి వదిలేస్తా. ఐ లెట్ ఎక్స్పర్ట్స్ టేక్ కేర్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మీకు ఒక ఐడియా లేకుంటే నేను బిగినర్స్ కి సూట్ అయ్యే 3 పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసి ఒక వీడియో షేర్ చేశాను. చెక్ దట్ వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్. సో ఇక్కడి దాకా వీడియో చూసారంటే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs మధ్య డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఆర్ ఆఫీస్ కొలీగ్స్ ఈ టర్మ్స్ యూజ్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనాన్షియల్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ ఛానల్ షేర్ చేయండి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే వెల్దీ అండ్ స్టే డిసిప్లిన్డ్.